కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ హీరోస్ చేస్తున్న పాన్ ఇండియా ప్రయోగాలు రివర్స్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్స్ చేస్తున్న మాస్ కథలు మిస్ఫైర్ అవుతున్నాయి. కానీ ప్రభాస్ చేస్తున్న సినిమాలు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకలా? డార్లింగ్ ఫాలో అవుతున్నా సక్సెస్ సీక్రెట్ ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గడిచిన 10 నెలల్లో బ్యాక్ టు బ్యాక్ 2 సూపర్ హిట్స్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఇందులో సలార్ వరల్డ్ వైడ్ గా 700 కోట్లు రాబట్టగా కల్కి 1100 కోట్లు వసూలు చేసింది. ఇక థియేటర్లో రన్ అవుతూ ఉండడంతో 12 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ జపాన్, చైనీస్ భాషల్లో కల్కి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు 50-60 కోట్లు రాబట్టడానికి నానా తంటాలు పడ్డ ప్రభాస్ ఇప్పుడు 100 కోట్లు వసూలు చేయడానికి రీజన్ ఏంటి అంటే కథలలో వేరియేషన్ చూపించడమే. బాహుబలి నుంచి కల్కి వరకు గమనిస్తే ఒకే జోనర్ స్టోరీస్ ని టచ్ చేయలేదు. బాహుబలి హిస్టారికల్ డ్రామాతో వస్తే సాహో యాక్షన్ ప్రాజెక్ట్ గా బరిలోకి దిగింది. రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీగా వస్తే ఆది పురుష్ మైథాలజీ సినిమాగా రిలీజ్ అయింది. సలార్ని ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తే కల్కిని సైన్స్ ఫిక్షన్ సినిమాగా డిజైన్ చేశాడు నాగశ్విన్. కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే లాజిక్ ఫాలో అవుతున్నాడు ప్రభాస్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ ని హారర్ కామెడీ జోనర్ లో రెడీ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసే స్పిరిట్ ని పోలీస్ స్టోరీగా మార్చాడు. ఇక హను రాఘవపూడి తెరకెక్కించే సినిమా సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో డార్లింగ్ ఆర్మీ సోల్జర్ గా కనిపిస్తాడని సమాచారం. మొత్తానికి ప్రభాస్ నుంచి వచ్చే ఈ 3 సినిమాలు కూడా భిన్నమైన కథలు జోనర్లో ఉండబోతున్నాయి. ప్రయోగాత్మక కథలకు పెద్దపీట వేస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఇండియన్ సినిమాలో 1000 కోట్ల క్లబ్ అనేది ఓ బెంచ్ మార్క్. ప్రతి స్టార్ ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే తెలుగు, హిందీ, కన్నడ సినిమాలకు సాధ్యమైన ఈ రికార్డ్ తమిళ స్టార్స్ కి ఎందుకు సాధ్యం కావడం లేదు? భారీ అంచనాలతో వస్తున్న కంగువా ఈ క్లబ్ లో చేరుతుందా? టాలీవుడ్ లో ఇప్పటి వరకు 4,000 కోట్ల సినిమాలు వచ్చాయి. బాహుబలి సిరీస్ తో 2 సార్లు 1000 వాలా పేల్చాడు ప్రభాస్. RRR తో కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ దాటింది. రీసెంట్ గా వచ్చిన కల్కి కూడా 1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో షారుఖ్, అమీర్ ఈ రికార్డ్ ని గతంలోనే రీచ్ అయ్యారు. ఎటొచ్చి కోలీవుడ్ హీరోలకి ఇదొక అందరి ద్రాక్ష అయింది. రజనీకాంత్, విజయ్, కమల్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నా ఎవరికీ ఈ మ్యాజిక్ సాధ్యం కాలేదు. భారతీయుడు 2తో కమల్ ఈ ఫీట్ ని క్రాస్ చేస్తాడు అనుకుంటే డిజాస్టర్ కొట్టాడు. ఇక విజయ్ చేస్తున్న గోట్ పై భారీ అంచనాలున్నా 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఆ సినిమాలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు సూర్య కంగువాపై పడింది. విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించిన సూర్య ఇప్పుడు శివ డైరెక్షన్ లో కంగువా సినిమా చేస్తున్నాడు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. సూర్య మార్కెట్ తో పోలిస్తే బడ్జెట్ చాలా ఎక్కువ. ఆ డబ్బు రాబట్టుకోవాలంటే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలి. అందుకే బాలీవుడ్ మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కంగువా టీం. విజువల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుందని, బాలీవుడ్ కు నచ్చుతుందని, వాళ్లకు నచ్చితే 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమేమీ కాదని చెప్తోంది. సూర్య సినిమాలు గతంలోనూ హిందీలో రిలీజ్ అయ్యాయి కానీ గట్టి ఇంపాక్ట్ చూపించలేదు. ఇందులో బాబీ డియోల్, దిశా పటాని మినహాయిస్తే బాలీవుడ్ స్టార్స్ ఎవరూ లేరు. అలాంటప్పుడు 1000 కోట్లు వసూలు చేయడం కష్టమే అంటున్నారు క్రిటిక్స్. మరి విజయ్, కమల్, రజనీ వల్ల కానిది సూర్య వల్ల ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. హీరోని బ్యాడ్ టైం బాధేస్తున్నప్పుడు ఆగి ఆలోచించాలి. కలిసొచ్చే కథల వైపు యూటర్న్ తీసుకోవాలి. కాస్త గ్యాప్ ఇచ్చిన డిఫరెంట్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రావాలి. ప్రెజెంట్ ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు టైగర్ ష్రాఫ్. మాస్ కథలకి ఫుల్ స్టాప్ పెట్టి కలిసొచ్చే కాన్సెప్ట్స్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇప్పుడు బ్యాడ్ టైం తో ఫైట్ చేస్తున్నాడు. 2022లో వచ్చిన హీరోపంతి 2 డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన గణపత్ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఏడాది వచ్చిన బెడేమియాన్, చోటేమియాన్ అయితే హిట్ అవుతుందని అనుకుంటే పెట్టిన పెట్టుబడిని కూడా రాబడిగా మార్చలేకపోయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ డిజాస్టర్ కొట్టిన హీరోగా టైగర్ ష్రాఫ్ నిలిచిపోయాడు. దీంతో ప్రయోగాలను పక్కన పెట్టి గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ ని తెరపైకి తీసుకొస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ ఇప్పుడు జగన్ శక్తి డైరెక్షన్ లో ఈగల్ సినిమా చేస్తున్నాడు. అలాగే రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సింగం అగైన్ లోనూ నటిస్తున్నాడు. ఇవి సెట్స్ పై ఉన్నప్పుడే మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఒకటి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 3 కాగా మరొకటి భాగి 4. గతంలో ఈ 2 సిరీస్లు తన కెరియర్ కి బాగా కలిసి రావడంతో ఇప్పుడు వీటినే వరుస ఫెయిల్యూర్స్ కి బ్రేక్ పాయింట్స్ గా మార్చబోతున్నాడు. మొత్తానికి ప్రయోగాలను పక్కన పెట్టి కలిసొచ్చిన కథలకు కమిట్ అయిన టైగర్ ష్రాఫ్ ఈసారి ఎంతవరకు బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 2025 సంక్రాంతికి బెర్తులు బుక్ అయిపోతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి 3 సినిమాలు పోటీకి సై అన్నాయి. కోలీవుడ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి టఫ్ ఫైట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కమల్.
తగ్ లైఫ్ ని పొంగల్కి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. భారతీయుడు 2తో డిజాస్టర్ కొట్టిన కమల్ హాసన్ ఇప్పుడు మణిరత్నం డైరెక్షన్ లో తగ్ లైఫ్ చేస్తున్నాడు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయింది. మిగిలిన వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో 2 నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసి 2025 సంక్రాంతికి థగ్ లైఫ్ ని ఆడియన్స్ ముందుకి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. దీనికి బయ్యర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆల్రెడీ పొంగల్ వారికి చిరంజీవి, విశ్వంభర, వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్, రవితేజ, భాను భోగవరపు సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. తమిళ నుంచి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య 44 ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. వీటి మధ్యలోకి కమల్ తగ్ లైఫ్ వస్తే ఖచ్చితంగా నలిగిపోయే ఛాన్స్ ఉంది. ఇండియన్ 2 తర్వాత కమల్ చేస్తున్న సినిమా కాబట్టి తగ్ లైఫ్ పై విపరీతమైన బజ్ వస్తుందని చెప్పలేం. ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఉంటుంది. కోలీవుడ్ లో అజిత్ సూర్యాని తట్టుకుని నిలబడొచ్చేమో కానీ తెలుగులో మాత్రం టఫ్ కాంపిటీషన్ ని తట్టుకోవడం కష్టం. ఈ కారణంగానే మొన్న జనవరిలో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్, అలియాన్ సినిమాలు డబ్బింగ్ వెర్షన్లు వాయిదా వేసుకున్నారు. తగ్ లైఫ్ కూడా ఆ పరిస్థితి వస్తే బాగుంటుందో. మరి రిలీజ్ విషయంలో మణిరత్నం టీం ఎలాంటి ప్లానింగ్ ని ఫాలో అవుతుందో చూడాలి. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. దీంతో పొరుగు ఇండస్ట్రీస్ లో ఉన్న హీరోస్ కి డిమాండ్ పెరుగుతోంది. తెలుగు ప్రాజెక్ట్స్ లో భాగమయ్యే ఛాన్స్ దక్కుతుంది. తాజాగా ఇలాంటి జాక్పాట్ ని కొట్టేశాడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఒకేసారి 2 తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీ అవుతున్నాడు. అప్పుడెప్పుడో గౌతమిపుత్ర శాతకర్ణిలో చిన్న రోల్ చేసిన తనిప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో ఒకటి ఆసి 16. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్రలో శివరాజ్ కుమార్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది యూనిట్. తాజాగా రామ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డబ్ల్యూ స్మార్ట్ ని రిలీజ్ కి రెడీ చేసిన రామ్ పోతినేని ఇప్పుడు మహేష్ అనే డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కహాని రెడీ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు. ఇందులో శివరాజ్ కుమార్ సెకండ్ లీడ్ గా కనిపించబోతున్నాడట. డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ నచ్చడంతో శివరాజ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ సినిమా ఓపెనింగ్ కి శివరాజ్ కుమార్ పాల్గొనే ఛాన్స్ ఉందనే మాట గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి కన్నడలో 2 సినిమాలు చేస్తున్న తాను కథ నచ్చితే తెలుగు, తమిళ ప్రాజెక్టులకి సై అంటున్నాడు. చేతిలో ఉన్న ఈ 2 సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో శివరాజ్ కుమార్ ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. హీరో హీరోయిన్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండటం క్వైట్ కామన్. కలిసి సినిమాలు చేసిన స్టార్స్ కూడా జోవియల్ గా ఉంటారు. కానీ ఇలాంటివేమీ లేకుండానే ఓ హీరోయిన్ మరో హీరోని పొగిడిందంటే మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతున్నట్లే. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది కీర్తి సురేష్. శింబు కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రెజెంట్ కమల్ బ్యానర్ లో ఓ మాస్ మూవీ చేస్తున్న తను మరొక 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని డిస్కషన్ స్టేజ్ లో పెట్టాడు. ఇక అరవాడ్డాలో చాలా మంది హీరోయిన్కు శింబు అంటే ఇష్టం. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో అతనికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి కీర్తి సురేష్ కూడా చేరిపోయింది. వీలైతే అతడితో ఓ సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. శింబుతో ఎందుకు నటించాలి అనుకుంటున్నారు అనే ప్రశ్నకు కొత్త లాజిక్ ని బయటపెట్టింది. శింబు యాక్టింగ్ విలక్షణంగా ఉంటుందట. అతడి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్తోంది కీర్తి. కీర్తి సురేష్ సడన్ గా శింబు యాక్టింగ్ గురించి మాట్లాడడంతో మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతుంది అంటున్నారు కోలీవుడ్ క్రిటిక్స్. ఎందుకంటే అరవాడ్డాలో శింబుకి ఎఫైర్స్ ఎక్కువ. నయనతారతో అతడు చాలా దూరం వెళ్ళాడు. వీళ్ళిద్దరు లిప్ కిస్ ఫోటోలు అప్పట్లో బయటకొచ్చాయి. తర్వాత నయన్ నుంచి విడిపోయి హన్సికకు కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. శింబు హన్సిక ఒక దశలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, కానీ అది జరగలేదు. తర్వాత శింబు లైఫ్లోకి సుభిక్ష అనే హీరోయిన్ వచ్చింది. కొద్ది కాలానికి ఈ మ్యాటర్ కూడా క్లోజ్ అయింది. ప్రెజెంట్ శింబుపై కీర్తి సురేష్ ప్రత్యేకంగా అభిమానం చూపిస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య ఏమైనా మ్యాటర్ స్టార్ట్ అయిందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి.